బాబు ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు, అమ్మా ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు, ఇన్ని పుస్తకాలు తీసుకొని నడుచుకుంటా 1000 రూపాయలు ఫీజు కట్టి ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు? నీ నోట్ నుంచి రావాల్సిన మాట, మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయ్. ఆ నాన్న కడుపును పుట్టిన నేను ఏ రోజుకైనా నా ప్రభు ఆశీర్వాదాన్ని పొంది గజిటెడ్ ఆఫీసర్గా మార్చబడాలి. మా అమ్మ హాస్పిటల్లో ఆయా పని చేస్తుంది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు విసర్జించిన అసహించుకోకుండా నా తల్లి ఆ పేద స్థితిని బట్టి, చదువులేని స్థితిని బట్టి ఆ దేన స్థితిలో పనిచేస్తుంది. అదే హాస్పిటల్కి ఒకనొక రోజు నేను డాక్టర్గా అడుగు పెట్టాలి, ఒక ఉన్నత స్థితిలో అడుగు పెట్టాలి. ఎందుకు క్రైస్తవుడు ఎందుకు కలలు గనాలో చెప్పంటారా? నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నీవెక్కడున్నా తలగానే ఉండాలి. నీ పిల్లలు ఎక్కడున్నా పైవారిగానే ఉండాలి. తోకగా ఉండటం దేవుని చిత్తం కాదు, క్రిందవాడిగా ఉండటం దేవుని చిత్తం కాదు.